ఈ మిర్రర్ క్లీన్ చేస్తుంటే అందరూ హ్యాపీగా వెయిట్ చేసి వస్తూ ఉంటారు. నిన్న చూపించాం కదా, నిన్న వీడియోలో ఎక్కడో దూరంగా చేస్తుంటే ఈరోజు మన రూమ్ కాడికి వచ్చింది. నాగలక్ష్మి, పాప, కవిత బాగా చూస్తున్నారు. పాప హాయ్ చెప్తున్నా, పాపం వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు, రెస్పాండే అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉంటాయేమో. పాపం నేనే పిలిచి ఏం కాదు హాయ్ చెప్పనంటే హాయ్ చెప్పారు పాపం క్యూట్గా. మా కవిత అదితే అయితే ఫుల్ హ్యాపీ. ఆ నొరగ పైన పడుతున్నట్టు ఫీల్ అవుతుంది. వాళ్ళ పద్ధతి వాళ్ళకుంటుంది. అదే చెప్పే కదా, పైన పడుతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది పాపకి. ఆదికి హెల్త్ బాగాలేదు, వామిటింగ్స్ అయినాయి ఫుడ్ పాయిజన్ వల్ల. సో అందుకని చెప్పేసి పాపకి అడ్డుకొండ పెట్టాలి కదా ఈవినింగ్ లో, అందుకని చెప్పి బిగ్ బాస్కెట్ అని చెప్పి దాంట్లో పెట్టించినాము. సరే అని చెప్పి ఆదికి హెల్ప్ అయినట్టు ఉంటుంది అని చెప్పి నేను కిందకి వెళ్తే ఇన్ గేట్ దగ్గర ఉండకుండా అవుట్ గేట్ దగ్గర ఉన్నారు ఆయన. పాపం మళ్ళీ వాట్సాప్లో లొకేషన్ పెట్టి మళ్ళీ చేస్తే ముందుకు వచ్చినాడు. సరేలే అన్నీ అంతా ఓకే, లేట్ అయినా పర్లేదు అని చెప్పేలోపు క్యారియర్ బ్యాగ్ లేదన్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఎట్టేసుకురావాలి క్యారియర్ బ్యాగ్ లేకుండా. మళ్ళీ ఆది ఫోన్ చేసి ఆది రానాయన నువ్వు క్యారియర్ బ్యాగ్ ఎత్తుకొని, అది లేకపోతే ఎత్తుకురాలేమో అని చెప్పి మళ్ళీ కిందకి దించి పిచ్చిన. ముందే చెప్పుండి ఉంటే బాగుండేది, నువ్వు మీరు ఆ గ్యాప్లో అయినా చెప్పుండాల్సింది క్యారియర్ బ్యాగ్ తీసుకోమని అని చెప్పి. సో ఏమేమి అతను ఎందుకు చెప్పలేదంటే బిగ్ బాస్కెట్ ఇక్కడ సిటీలో అందరికి అలవాటు, మనకు తెలియదు కాబట్టి నేనేమన్నా కవర్లు వేసుకొని వస్తాను అనుకున్నా. సర్లే కొత్త కదా మనకి. PS4 జాంకాయలు, సపోటాలు, అట్టుపళ్ళు, దానిమ్మ జ్యూస్ పెట్టాము కదా నాకు చెప్పలేదు. సరే ఇంకా పాపకు అట్టుపండు పెడతాము నాన్న, అన్నం కూడా సరిగ్గా తినలేదు. జాంకాయ జ్యూస్ ఆదికి ఇష్టం, ఇది నాకు అసలు ఇష్టం ఉంది. బిస్కెట్లు, అట్టుపళ్ళు గట్టిగా ఉంది, అట్టుపళ్ళు బాగున్నాయి. బిస్కెట్లు సపోటా పండుగ వచ్చాను వచ్చి అన్న కొన్ని పండుగ వచ్చి కొన్ని పచ్చి కొడచ్చు. అర కేజీయా అరటిపళ్ళు 10 వచ్చినాయి. ఏంది కేజీలు అయ్యి? కేజీ లెక్కన, డజన్ లెక్కన కాదా? చాలా దగ్గర కేజీలు లెక్కనే ఇస్తారు. షాపింగ్కి వెళ్తున్నా. షాపింగ్కి వెళ్తున్నాం. ఏం కొనాలి? బట్టలు కొనుక్కోవాలి. ఎవరిదైనా పెళ్ళి ఉందా? పెళ్లి కాదు, నేను వేసుకోవడానికి బట్టలు లేవు. ఎవరికి లేవు? నాకు లేవు, నాగలక్ష్మికి లేవు. ఇప్పుడు లేవా? అసలు లేవా? అసలు లేవు కాదు, ఇప్పుడు లేవు. ఇక్కడ 2 రోజులు ఉండాలని వచ్చాము. 7 రోజులైంది. 5 రోజులైంది. మిగతా రోజులు డ్రెస్సులు నా కూతురికి అద్వితకు ఉన్నాయి. అంటే అద్వితాని నువ్వు 2 రోజులు ఉండి అద్వితాని 7 రోజులు పెడతామని వచ్చావా? అద్వితకి ఎక్కువ బట్టలు పెడతా ఎక్కడికి వెళ్ళేటప్పుడు. ఎందుకు? బాత్రూమ్స్, బాత్రూమ్ అని కాదు, పైన నీళ్లు పోసుకున్నా చల్లగా ఉంటది, ఏదన్నా పోసుకుంటా ఉంటది కదా మీద. నాకున్నాయా? నీకు ఇంకొక షర్ట్ ఉంది. నీకు షర్ట్లు ఉన్నాయి, ఇదిగో షర్ట్లు, టీ షర్ట్లు ఉన్నాయి, ఒక ప్యాంట్ ఉంది. సరే షాపింగ్ చేసి డిన్నర్ చేసి వద్దాం. షాపింగ్ నాకు తెలిసి లెంతీ షాపింగ్ కదా. లెంతీ షాపింగ్. డ్రెస్ నాకు లేదు, ఈ ప్యాంట్ నీది. చూడండి, నా నైట్ ప్యాంటు 6 అడుగుల 2 రంగులాలు ఉండేవాడు, ఇది 5 అడుగుల 6 రంగులాలు ఉండే పాప వేసుకుంది నా నైట్ ప్యాంటు. ఇది ఎప్పుడు వేసుకోవాలి తెలుసా? నీ బిగ్ బాస్ లో గుర్తులేదబ్బా. అసలు గుర్తులేదు బిగ్ బాస్ అదే. ఏమైందమ్మా? దీంట్లో పోసిస్తుంది, పాల పైక పడింది నలిసి. అది స్టీల్ కదా కాదన్నా. జ్యూస్ దాంట్లో పోస్తే పాలు ఇరిగిపోవా, మళ్ళీ పాలు పోసుకుంటాను. పాలు ఇరిగినా కరిగినా నాకు సంబంధం లేదు. మా పాప జ్యూస్ అడిగింది ఇచ్చేసాం అంతే. నన్ను చూపి ఒకసారి. లైటింగ్ తక్కువ ఉంది, కనపట్లేదు మనిషి, కనిపిస్తున్నావు నల్లగా. లైటింగ్ వల్ల అక్కడ నిలబడతాను. ములి నలిసి సైడ్. ఇప్పుడేం ఎర్రగా ఉన్నావు. ఈ టీ షర్ట్ ఇది ఏ టాస్క్ లో వేసుకున్నాడు గుర్తుపడతావా? నేనా? నాకు షర్ట్ అంటే గుర్తురావు నాన్న. బిగ్ బాస్ లో ఎవరైనా కామెంట్ చేయమను, నేను తర్వాత చెప్తాను. ఇద్దరు స్మైల్ బాగుంటది. నాగలక్ష్మి, కవిత స్మైల్, ఇద్దరు స్మైల్ బాగుంటాయి. మీరు దయచేసి కంపేర్ చేయొద్దు వాళ్ళిద్దరిని. నాకు ఇద్దరిది బాగా ఇష్టం. ఎక్కువ మా కవితది ఇష్టం, ఎక్కువ మా పాపది ఇష్టం. అందరూ ఒకటే ఎట్ట అవుతుంది. పెళ్ళం కొంచెం ఎక్కువ. అంటే నువ్వు చెప్తాలే, పెళ్ళం ఎక్కువ కదా నలిసి నువ్వు చెప్పు.
ఎక్కువలే ఎక్కువ అవ్వాలా ఎక్కువ అవ్వకూడదా? ఎవరికి ఎవరైనా వైఫ్ అన్న, హస్బెండ్ ఇద్దరు ఒకరికొకరు దీనికి నేను చెప్తా అందరికంటే అన్న, భారీగా కవిత ఎక్కువ ఉంటది, చిల్లుగా ఇంట్లో అందరికంటే నేనే ఎక్కువ ఉంటా. అంటే ఎవరు ప్రేమ వాళ్ళకి ఎవరు రిలేషన్ వాళ్ళకి రిలేషన్స్ చూడు. మీ ఇద్దరు కొట్టుకోండి, ఎవరు గెలిస్తే వాళ్ళ మీద ప్రేమ చూపిస్తా. ప్రేమ కోసం కొట్టుకునే బయలుదేరదాం, జోకులు ఎందుకు కామెడీలో. ఇప్పుడు 8 అయింది టైము. 10:30కి షాపింగ్ మాల్ క్లోజ్ చేస్తారు. చెన్నై షాపింగ్ మాల్ ఏదో, చెన్నై సూపర్ కింగ్స్, చెన్నై షాపింగ్ మాల్ ఏదో ఉంది దగ్గరలో, అక్కడికి వెళ్తాం మ్యారియట్ హోటల్ నుంచి. కారుకి కిందే ఉంది కారు, రండి. ఏంది కవుతా? ఏ టాస్క్ ఏందో గుర్తురాట్లేదు. మైండ్ ప్రశాంతంగా పడుకోనే కూర్చొని ఆలోచిస్తే కానీ రాదు నాకు. సింపుల్ టాస్క్. మల్టీ టాస్క్ మట్టి టాస్క్ కాదు, కాదు, మీరు గుర్తు చేయండి, నాది లేదు. ఇది పైది గుర్తొస్తుంది కానీ టాస్క్ పేరు గుర్తు రావడం లేదన్నా. కవితకి మ్యాచింగ్ గా నేర్చుకున్నా ఇది ఊరికే, ఐరన్ లేకపోయినా కూడా, జస్ట్ ఫర్ కవిత. చెప్పాలి ఇప్పుడు. నేను మన కార్లో వచ్చేటప్పుడు వేసుకున్నది బొక్క పడిందే. అద్విత, నేను హ్యాండ్ బ్యాగ్ తగిలించుకోగానే నేను బయటకు వెళ్తున్నానే నా దగ్గర తెచ్చించాడు, నీ దగ్గర నుంచి. నా దగ్గర నుంచి నువ్వు తీసుకున్నావు వీడియో తీస్తుంటే. ఎట్టి నా పాప నాకు పడుకుంటా కొంచెం నా కాడి నుంచి లాక్కున్నావు. రామాయణం గారు వచ్చింది కదా. లేదు ఫోర్స్, నువ్వు ఇట్లా రామ్మంటే రాట ఫోర్స్ చేస్తూ వచ్చింది. వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఉండరు, కొట్టుకోండి. ఏది వస్తుందో చూద్దాం. 2 ఎల్లలోనే ఉన్నాయి. ఇది వస్తుంది నాన్న, ఇది అది వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి ఓపెన్ అయింది. ఇలాంటి లిఫ్ట్లు నాకు భలే ఇష్టం నాన్న, ఎందుకంటే ఇక్కడ అంతా కనిపిస్తుంది. విజయవాడలో కూడా నోటలు కూడా అంతేదా? అది చాలా పెద్ద లిఫ్ట్ అంటే కిందకి దిగదు మాకు పాప చూడు, కావాలని దిగింది కిందకి. నిజంగానే లిఫ్ట్ అంటే చూడు కింద దిగింది. స్విమ్మింగ్ పూల్ కడ ఇట్లా తుడుచుకొని కూర్చుంటున్నా కింద. చూడాలి ఎంత క్యూట్ గా కాళ్ళు అతుక్కుంటుందా మొదటి. అంటే ఎందుకు ఇష్టం అంటే జనాలు కనపడతారు, ఏం జరుగుతుంది అనేది చూడొచ్చు అనమాట. లిఫ్ట్ ఓపెన్ అయింది. పట్టుకో పొడి చేస్తారా ఏంది లిఫ్ట్? ఇటు 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 వెళ్ళాలి. స్టెప్స్ ఎక్కచ్చు కదా, ఇటు జారిద్ది. ఈ హోటల్లో ఏంటంటే అంత చెక్కతో చేసింది, భలే ఉంది. చెక్కతో చేసినవి అంత స్టోన్స్తో అనమాట. ఇదిగో ఆ పూలు నిన్న చూపించా కదా, అవి 1 వీక్ ఉంటాయంట. నేను అడిగి కనుక్కున్నా, ఇవి 1 వీక్ ఉంటాయంట. భలే నచ్చింది నాకు. కారుదా 6037. అవును, నెంబరు ఇవ్వలేరేమో. ఇక్కడ నీట్గా రిసీవ్ చేసుకుంటారు, బాగుంటుంది. ఎక్కేసినారు కారుది, అది తీసుకోకండి. డోర్ తీనానా, డోర్ తీరా, చేతిలో బాటిల్స్ అవి ఉన్నాయి. ఇది తీసుకో. బాబు కార్ది పాపం తీసుకో, సీట్ బెల్ట్ పెట్టుకుంటా. బాబు ఏమైందంటే కార్ది కార్డు ఇచ్చారు, కార్డు ఇస్తారు కదా వ్యాలెట్ పార్కింగ్, నేను అది తీసుకురాలేదు పాపం. వాళ్ళు కొంచెం స్పెషల్ రిక్వెస్ట్ మీద పైకి పోలేకపోతే మళ్ళీ ఇచ్చారు పాపం. వెంటనే కూర్చుంటుంది చూడు అద్వితం, నువ్వు చెప్పకుండా. నువ్వు కూడా సీట్ బెల్ట్ పెట్టుకో కదా. పెట్టుకుంటా. అద్విత చూడు రెడీగా ఆమె సీట్ లో కూర్చుంది. పాప నేను తీసుకోవాలా? ఎస్. రే అద్విత, అయ్యో అద్విత పట్టుకోకపోతే ఒకసారి.
ఎంత బాబా బెలూన్స్ కావాలా ఫోటోనాయి వీడియో తీస్తున్నా. చూడుకోవద్దు బాగుంది దీనికంటే అది బాగుంది ఇందాక ముందు కదా. అద్విత అద్విత లాగొద్దు కాముండు లాగేస్తున్నాడా అన్నీ లాగేస్తుంది కూర్చొని ఆల్సి అది చూపించండి నువ్వు కూర్చోను అన్న తెచ్చుకో కదా పైకి పోదాం ఇచ్చేసరి నాకు బిల్లు కూడా ఇచ్చారు జేబులో ఉంది ఏదో ఇచ్చారు పైకేనా ఇప్పుడు పైకి వెళ్తున్నాం మేము ఇంకా మంచిగా ఉంటాయంట అక్కడ నాగలక్ష్మి పదా నా చేపట్టుకో కొత్త మోడల్ కెనియా పట్టు అంటారు లైట్ వెయిట్ వస్తుంది పడింది 1 సెకండ్ ఓపెన్ బాగుంది ఈ పైన ఉన్న బిల్స్ 2000 అన్న కింద రెండు డిస్కౌంట్స్ ఉన్నాయి అదంతా 5000 ఈ ఆఫర్ తీసుకుంటారు నా విషయం బాగుంది ఊరికే వేసుకున్నాడు చిన్న చిన్న ఫంక్షన్స్కి కంఫర్ట్ కూడా ఉంటుంది లైట్ వెయిట్ దానికే ఉండదు కవిత చిన్న చిన్న ఫంక్షన్స్కి నడుస్తుందా నాగలక్ష్మికి ఈ కలర్ ఉందా నాగలక్ష్మి లేదుగా నీకేమనిపించింది కవిత అర్థం కాలే తీసుకుంటే బాగుంటుంది ఈ కలర్ లేదు నాగలక్ష్మి మా అద్విత మెట్లు ఎక్కాలని ఆడుస్తూ ఉంది అదేం సరదానో అయ్యో అయితే మెట్లు ఎప్పుడు ఎక్కలేదా పద పద పెళ్లి చేసుకుంటావాడిని ఒరే అబ్బాయికి హాయ్ చెప్తున్నాయిదరా వాడికి కూడా హాయ్ చెప్పు జాగ్రత్త ఎక్కున్నావు అమ్మా మా అద్విత షాపింగ్కి అస్సలు కోఆపరేట్ చేయట్లా రే అద్విత రా నాన్న దక్కిందా మొందా రారా రే అబ్బా రా అమ్మా రే 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 రా పొట్టా నీకు తెలియలే షార్ట్ అవుతుంది అది ఆగు అట్లా ఉండు బాగుంది కొత్తది ఎందుకు వేసుకోవచ్చు ఎందుకు అది ఉంది కదా డిజైన్ అది కాకుండా ఇది వేసుకుంటా ఇది కూడా బాగానే ఉంది ఏంది నీకు డ్రెస్సులే లేవు నాగలక్ష్మికి ఎక్కువ ఉన్నాయి చూపించండి ఆ 4 ఏమేంటి 2 3 4 ఆ 4 ఇచ్చేసేయండి 1 పీస్ సార్ 3 పీస్ 3 పీస్ 2 పీస్ ఓకే 4 ఇచ్చేయండి ఏమన్నా ఈ 1 పీస్ 2 పీస్ 3 పీస్ ఏంటి క్యా ఓకే 4 ఇచ్చేయండి నీకేమి కాస్ట్ ఎక్కువనే బాగుంటుంది అది తీసుకోండి ఇచ్చేయండి అండి 4 ఇవ్వండి ఆ పిల్ల అది కాస్ట్ ఎక్కువనే వద్దంటుంది మీరు ఇచ్చేయండి అబ్బా ఇది భలే ఉంది మా ఇద్దరి మధ్య లవ్ ఎట్లా లవ్ అన్నది లవ్ తీసుకోకపోతే ఎట్లా 100% తీసుకోవాలి నాకు నచ్చింది ఏ బొమ్మ పడిపోద్దురా గిఫ్ట్ వస్తుందా అద్విత రారా అద్విత అద్విత బాయ్ చెప్పిరా అందరికి బాయ్ చెప్పిరా బాయ్ అండి కింద దించాలి ఇప్పుడు లిఫ్ట్లో
నాగలక్ష్మి గాజులు తీసుకున్నావా? వద్దన్నా. ఏమి నిన్న తీసుకున్నాం కదా. కవిత వదిలే కవిత, ఈ స్టెప్స్ చెప్పించేందిరా. ఇగో 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 ఇట్లా రా. ఇగో ఇవి ఉన్నాయి చూపిస్తారా? అందరినీ ఆడుకుంటుంది కదా కవిత. ఏమ్మా కవిత మనల్ని పట్టించుకోదా? కవితకి ఇష్టమైన కుల్ఫీ. స్వీట్ కార్న్. నాగలక్ష్మిని కార్లో కూర్చోబెట్టి ఇప్పుడే ఏం కావాలో అడదాం. ఇది నాగలక్ష్మికి ఇచ్చేస్తా ఒకటి. నాగలక్ష్మి డోర్ది ఇద్దా, ఇది తింటా ఉండు. తినకాడ తిను, మిగతా తింటా. ఇది కాదు స్వీట్ కార్న్ రా, మూసుకో తిను. ఏ పడుకో ఎందుకు తినవు? అన్నమేనా తినేది ఇంకా డైరెక్ట్? అది తింటావు కదా బానే, ఎందుకు? ఏ తిని బాగుందా కుల్ఫీ? మర్చిన ఐస్ క్రీమ్ తెస్తా ఉండు. నాగలక్ష్మికి అట్లీస్ట్ ఐస్ క్రీమ్ అయినా తింటాం, ట్రై చేస్తా. నాగలక్ష్మి పట్టుకో, పెనీలో తీసుకొని వచ్చిన కప్పులు కోన్లే చిన్నది. ఆ పిల్ల ఐస్ క్రీమ్ కావాలంటుంది, ఇవి కావాలంటుంది, జలుబు చేస్తుంది, ఎక్కువ తింటుంది. పట్టుకో తీసుకో, పరేసి అన్నీ పరేసి. అందరం షాపింగ్ చేసి షాపింగ్ మాల్ ముందు ఆల్టరేషన్ ఇదేనికి వెళ్తుంది, హ్యాండ్స్ వేయించడానికి ఆగాము. నాగలక్ష్మి కూర్చొని ఉంది, ఇప్పుడు ఐస్ క్రీమ్ తినింది. పాప హంగామా ఇంకా అస్సలు పాప ఈ రోజు అంతా యాక్ట్ ఉంది, నేను ఎప్పుడు చూడలేదు కదా. స్టెప్స్ చూస్తే ఎక్కువ తింది నాకు అర్థం కదా. ఎర్లపాళ్ళు ఎక్కేదట మిద్ది పైకి అసలు దిగదు, ఎందుకంటే వాళ్ళు ఎవరెవరిని ఎత్తుకునేస్తారని ఎక్కువ మంది కావాలో కదా. నాగలక్ష్మి ఎక్కిద్ది అంటే 4-5 స్టెప్స్ ఎక్కిద్ది, కానీ ఈ రోజు మరి ఓవర్ చేసింది. అసలు ఇంటోలా అందరి మీద దూకుతుంది. అద్విత అయితే రేపు మాకు గుట్టే పిల్లలు కూడా ఇంతేనా అంటున్నారు. ఇప్పుడు 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 ఇంకొక ఆయన నేను కదా, అబ్బా అస్సలు ఇంటర్లేదు ఈ పాపని. అందరూ ఏం చేస్తారంటే మా వైఫ్ డబ్బులు ఖర్చు పెడుతుంది, షాపింగ్ అంటుందని బాధపడుతుంటారు. నా బాధ ఏం తెలుసా, ఎప్పుడు గొడవ వస్తే ఎందుకు నువ్వు బట్టలు తీసుకోవు, షాపింగ్ ఎందుకు చేయవు, కొనుక్కో, హ్యాపీగా ఉండంటే వద్దు చాలు నా దగ్గర ఉన్నాయి అంటది. పూర్తి ఆపోజిట్ మా వైఫ్ ఈ విషయంలో మాత్రం. వేరే వాళ్ళు అయితే హ్యాపీ ఫీల్ అయ్యారు, వేరే మొగుళ్ళు. నాకు బాధ మా వైఫ్ షాపింగ్ చేస్తే హ్యాపీగా ఉండాలని. వైఫ్ సిస్టర్ వీళ్ళందరూ ఫ్యామిలీ కోసం బతికే మనిషి అది రెడీ. ఎక్కువ పిసినారు అయిపోయినాను, అవసరానికి కూడా ఖర్చు పెట్టున్నా. కవిత మళ్ళా నాగలక్ష్మి విషయంలో, మా నాన్న విషయంలో, వాళ్ళ విషయంలో మన ఖర్చు పెడుద్ది. ఎందుకు ఖర్చు పెడతా కానీ ఈ పిల్లకి ఖర్చు పెడతారు. ఒక చీర కొనింది మీరు ఆపండి, డబ్బా కొడుతున్నారు కానీ నాకు కాదు ఎక్కువ అనిపించింది. ఎవరికి నాగలక్ష్మి గురించి అయి కాదు, ఈ పిల్ల కవిత తీసుకోవాలి. బట్టలకి తక్కువ పెడతాయి, ఎందుకంటే 2 సార్లు కట్టుకున్న తర్వాత అది 3వ సారికి ఓల్డ్ అయిపోద్ది. అది ఆల్రెడీ కట్టుకున్నాం అనే ఇంటెన్షన్తో అందుకని ఖర్చు పెట్టను. నువ్వు తీసుకున్న చీర కావాలో 3000 అది నీకు తెలుసు బాగా, నువ్వు షాపింగ్ ఎందుకు చెప్పనా, అదే చీర కట్టుకుంటా నేను. మీకు తెలియదు వల్ల వేరుంటది కాస్ట్ కొన్ని. వేరు ఎంత ఏసీ గీసీలు అమ్మితే వేరు. లేదు నేను ఫుడ్ మంచి ఫుడ్ తిందాం, మంచి హెల్దీగా ఉందామని చెప్తా. నేను వేటికి ఖర్చు పెట్టాను చెప్పు? బట్టలకి వాటికి అనవసరమైన ఎందుకు ఎక్కువ ఖర్చులలో 2 సార్లు వేసుకుంటే పాత అయిపోద్ది కదా, ఎందుకు లేని ఇంటెన్షన్ తో నేను ఉంటా. అంతే తప్పించి నీలాగా నేను అన్న గుడ్లలో తేడా చూపించకూడదు. రేట్లు తక్కువైనా నచ్చుతాయి కొంతమందికి. నిన్న నేను ఆ కోడి పుంజుల చీర నీకు నచ్చింది కదా? కోడి పుంజులు తేడున్నాడా? నేను కట్టుకునింది నచ్చింది కోడి పుంజులు. అది తక్కువ రేటేగా, ఎంతో తెలీదు, తక్కువ రేట్. 500 ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుందా? భయంకరంగా ఉంది, అది నచ్చింది నీకు, రిచ్గా ఉంది. అట్లాంటి చీప్ అట్లాంటివి తీసుకుంటే రేట్ చూసాడు బారేసి వస్తుంటివి. అట్లాంటివి బాగుంటాయి అన్న, సింపుల్ గా. మనం వచ్చింది ఎంజాయ్ చేయడానికి, వచ్చింది కాదు, వచ్చింది ప్రోగ్రామ్ కోసమేనా.
ఇక్కడ 5 రోజులు ఉండింది, 4 రోజులు ఉండింది, ఎంజాయ్ చేయడానికి కదా. ఈ టైంలో కూడా మధ్యాహ్నం అన్నము, పొద్దున అన్నము. ఎక్కడున్నా అన్న మన పల్లెటూరు పద్ధతి తప్పకూడదు కదా, దాన్ని కూడా follow పద్ధతి కాదు, డబ్బులు మిగిల్చే పద్ధతి. పల్లెటూరు పద్ధతి మిగిలిన పద్ధతి అంటే ప్రతిసారి పిసినారు వాళ్ళు అనుకుంటారు, మరి ఎలాగో తెలుసులే వాళ్ళకి మనం పిసినారు. కొంచెం కాదు చేద్దామని. పిసినారు కాదు కానీ కొన్నిట్లో జాగ్రత్త, అతి జాగ్రత్త. పిసినారు అనకూడదు. అన్నాన్ని కూడా వేస్ట్ చేయకూడదు అని ఎన్నోసార్లు చెప్పినాం కదా మేము. మామూలుగా మాకు వచ్చేది ఎక్కువ ఆదికి నాకు గొడవలు ఏంటంటే ఫుడ్ విషయంలోనే వస్తాయి. అంటే ఫుడ్ తినే ప్లేట్లోనే లాస్ట్ లో కొంచెం వదిలేస్తుంటాడు ఎక్కువ, ప్రతిరోజు అంతే. అది కూడా తినమని చెప్తా, వేస్ట్ ఎందుకు చేయడం అని. లేదు తినబుద్ధి కవిత దానికి నేను చెప్తా, ఇప్పటి నుంచే కాదు, మా అమ్మ చనిపోక ముందు అంతా తినేవాడు ప్లేట్ మొత్తం. ఎందుకని వదిలేస్తాడు తెలియదు కానీ అమ్మ చనిపోయిన తర్వాత రోజు నుంచి చూస్తున్నా ప్లేట్ లో అన్నం వదిలి పెడతాడు కొంచెం. అది అమ్మ మీద ప్రేమతోనే ఇంకా అడగడం మానేసిన. నేను చాలా సార్లు అట్టే వదిలేసేవాడు చిన్నప్పుడు. నేను అలవాటు తినాలి నాకు అనే సెన్స్ లో ఉంటా. వీడియో భలే లెంత్ అయింది ఈరోజు. ఇలాంటి సొల్లు మాటలోకి సీరియస్ అవుతారు మన సబ్స్క్రైబర్స్ మోస్ట్లీ. అడుగు కావాలంటే వాళ్ళు. లేదులే అంత ఫ్యామిలీ కదా మనం మాట్లాడింది. చూద్దాం. హోటల్కి రీచ్ అయ్యాం అందరం. కవిత వాళ్ళు, కవిత పాప ఎత్తుకుపోతుంది, నేను ఆలోచన ఎత్తుకోబోతున్నాను. కవిత హాయ్ చెప్పు. జర్నీ ఏం చేసినావు? షాపింగ్ చేసావు. సో మధ్యలో బావొచ్చి బిర్యానీ తీసుకొని వీళ్ళకి వద్దంట, మధ్యాహ్నం మీల్చింది అది తింటామన్నారు. అక్కడ కొంతమంది గుర్తుపట్టి ఫొటోస్ దిగి చాలా హ్యాపీగా ప్రేమగా మాట్లాడారు. బావచ్చిలో అన్న పేరు ఏం పేరు కొత్త ఆయన? సీను అన్న. ఆయన అక్కడ వర్క్ చేస్తారంట పార్కింగ్ సెషన్లో. ఇక్కడ దగ్గరుండి బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చారు, చాలా హ్యాపీ అనిపించింది. లోపలికి వెళ్ళి తినేసి రేపు ఊరంతా తినడం అంతే. పాపని ఇది నాగలక్ష్మి కొన్న చీర నీకు నచ్చలేనా? నాకేముంది, నాగలక్ష్మి నచ్చాలి కానీ నాగలక్ష్మికి నచ్చిద్దిలే. ఇటు తిరిగి నాగలక్ష్మి నాకు నచ్చింది. నాకే ఏ చీరలైనా ఓకే. చీరలో ఎందుకు ఈ కలర్ లేదని తీసుకున్నాను నాగలక్ష్మి. బానే ఉంటదిలే. నాకు గ్రీన్ కలర్ చీర ఉంది కానీ గ్రీన్ అంచు వచ్చిన చీర అంటారు దీన్ని. తీసి పెట్టాను నాన్న, ఇది బాగుందిలే చీర. సిల్క్ చీరలు అయితే ఎట్టైనా చూపించు. మా ఆదికి ఎక్కువ ఈ కలర్ లోనే నచ్చుతాయి చీరలు. ఎందుకంటే నాగలక్ష్మికి పండగప్పుడు తెచ్చినవి కూడా సేమ్ ఇయే చీరలు, అన్ని ఒకటే కలర్. ఇది నచ్చింది నాన్న నీకు, నీ ఫేవరెట్ కలర్ ఇది. ఇది నాకు బాగుంటది. సింపుల్ గా నచ్చితే నాకు బాగుంది, బాగుంది నాకు. కవిత నీకు బాగుంటది తీసుకో అని చెప్పి పాపం తీసుకోమన్నాడు. ఏం కట్టుకుంటానో లేదో నాగలక్ష్మి కట్టుకుంటా చెప్పలేం. ఈ చీర మాత్రం మీ అన్ని నాగలక్ష్మికి. ఇదిగో చీర చూపించు. ఇంకా ఇది చూడగానే ఇది బాగా అనిపించింది, తీసుకున్నాను. ఏదో నాగలక్ష్మికి ఎప్పుడు ఒకటే కలర్లు కుదురుతాయి. ఇప్పుడు ఇది కూడా కలర్లు, ఏ కలర్లు. ఇదిగోండి, ఇది కూడా అదే కలర్. ఇప్పుడు ఈ జాకెట్ మ్యాచ్ అవుతుంది దీనికి అవుతుంది కదా.